ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన కనుదృష్టి చేత నరులను పరిశీలించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు కనుదృష్టి నీ మీద ఉందని నీకు తెలుసా? సహోదరి, సహోదరుడా, నిన్ను ఆయన కనుదృష్టి పరిశీలిస్తుందని నీవు గమనిస్తున్నావా? నీ ఇష్టానుసారంగానే ఇంకా నీవు జీవిస్తూ ప్రభు నన్ను చూడటం లేదులే అని అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను కన్నులారా చూస్తున్నాడని నీకు అర్థం అవ్వాలి. అంతేకాదు, బహు జాగ్రత్త కలిగి నీ జీవితంలో నువ్వు ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన తన కనుదృష్టి చేత నరులను పరిశీలించుచున్నాడు అని కీర్తనాకారుడు ఎంతో వివరంగా చెప్తున్నాడు. కాబట్టి నీవు ప్రభు నిన్ను గమనిస్తున్నాడు అని ఒక భయం కలిగి జీవించాలి. చాలామంది క్రైస్తవుల్లో నేడు లేనిదే ఆ భయం అన్నమాట. వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభు నన్ను చూడలే, గమనించలే అని బ్రతుకుతున్నారు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నారు కదా, ఈ వాక్య భాగం ద్వారా వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన తన కనుదృష్టి చేత నరులను పరిశీలిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు ఉండాలి. ఈరోజు నీవు ఆలోచన విధానం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? మాట తీరు ఎలా ఉంది? సరిగ్గానే మాట్లాడుతున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అన్నీ ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ప్రభు నిన్ను గమనిస్తున్నాడని గమనించి మరి ఎప్పుడూ కూడా ప్రభు నామానికి అవమానం రాకుండా నీ జీవిత విధానం ఉండేలాగా చూసుకో. అన్యుల ఎదుట నీ వల్లే కదా నాకు అవమానం అని ప్రభు అంటున్నాడు. కాబట్టి నీ జీవితం ద్వారా ప్రభుకి అవమానం రాకుండా మంచి పనులు చేస్తూ దేవుడికి ఇష్టంగా జీవిస్తూ వాక్యానుసారంగా నువ్వు వెళ్తే అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నా కానీ నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ వాక్య వ్యతిరేకంగా చేసుకుంటూ మాటిమాటికి ప్రభు యొక్క గాయాన్ని రేపుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మరి క్రీస్తు లేని నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో అదేవిధంగా క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత కూడా అలాగే నీవు ఉంటే ఎంతమాత్రం అది నీకు మంచిది కాదు. కాబట్టి నీ రహస్య పాపాలు ఇప్పుడే నువ్వు విడిచిపెట్టు. వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడే, అనగా ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే నీ ప్రతి పాపం విడిచిపెట్టి నీ ప్రభు కోసం జీవించు. ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడన్న భయం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఇంకంతేకాదు, నిర్లక్ష్యం అనే దాన్ని నీవు విడిచిపెట్టాలి. ప్రభువులో ఎప్పుడు కూడా నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు. నువ్వు యథార్థంగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, ప్రభుకి ఇష్టంగా జీవించాలి. అప్పుడే ప్రభు దృష్టి నీ మీద మరి ఉండి నీకు భయం రాకుండా చేస్తుంది. ప్రభు దృష్టి నీ మీద ఉంటే నీకు భయం కలగకూడదు. కాబట్టి నీవు ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుని ప్రభు కోసం బ్రతుకు. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి అనే భయం ఎప్పుడు నీలో ఉండాలి. ఆ విధమైన భయము, భక్తి కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ఆమేన్.